గులాబీ మొక్క బ్రతకడం లేదు, ఈ విధంగా చనిపోతుంది అనేసి చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారండి. అసలు గులాబీ మొక్క ఎందుకు చనిపోతుంది అంటే డైబ్యాక్ ప్రాబ్లం వస్తుందండి. ముఖ్యంగా గులాబీ మొక్కలకి ఎండు తెగులు అనేసి ఆ ప్రాబ్లం వల్ల గులాబీ మొక్కలు చనిపోతాయి. అది రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరియు ఫర్టిలైజర్స్ ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేసి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజరు 15 రోజులకు ఒకసారి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సరే 15 రోజులకు ఒకసారి ప్రిపేర్ చేసి మీ గులాబీ మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలు చనిపోవు. అదేవిధంగా పువ్వులు కూడా చాలా పెద్ద సైజులో పూస్తాయి. రూపాయి కూడా ఖర్చు లేకుండా మన కిచెన్లో దొరికే వాటితోనే మనం తయారు చేసి మన గులాబీ మొక్కలకి ఇచ్చేయచ్చు అనమాట. ఇంకొచ్చాయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గులాబీ మొక్కలు చనిపోకుండా ఉండాలి అంటే ఈరోజు నేను వచ్చి 4 టిప్స్ చెప్తున్నానండి. ఫస్ట్ టిప్ వచ్చేసి వాటరింగ్ విషయము. మనం ఎప్పుడైనా సరే గులాబీ మొక్కకి ఎక్కువ తక్కువ కాకుండా వాటర్ అనేది చేస్తూ ఉండాలండి. ఫస్ట్ నేను చూపించిన గులాబీ మొక్క ఎలా చనిపోయిందంటే, నేను ఒక 15 డేస్ వాటర్ పోయలేదు. అలా పోయకపోవడం వల్ల గులాబీ మొక్క అనేది చనిపోయింది. ప్రతిరోజు మనం ఇచ్చే విధంగానే ఇవ్వాలండి. అంటే ఒకటే క్వాంటిటీ ఇవ్వాలి. అదేవిధంగా 3 రోజులు ఇవ్వకుండా ఒకేసారి 4వ రోజు ఇచ్చినా సరే గులాబీ మొక్క షాక్లోకి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు మనము తక్కువ క్వాంటిటీలో వాటర్ అయితే ఇస్తూ ఉండాలి. మరియు మట్టి పీల్చుకుంటుందా లేదా, మట్టి ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే డ్రైన్ హోల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాటర్ కొంచెం నిలబడినా సరే గులాబీ మొక్క చనిపోతుంది, వేరు కుళ్ళిపోయి. ఈ టిప్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాలండి. ప్రతిరోజు మనం వాటరింగ్ ఇస్తున్నామా లేదా, నెక్స్ట్ సాయిల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. గులాబీ మొక్కకి సాయిల్ తడిగా ఉండాలి, తేమగా ఉండాలి, అంతేకాని బురదగా ఉండకూడదు. తేమ శాతం అనేది ఉండాలి గులాబీ మొక్కకి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆకుల్లో కూడా తేమ శాతం చాలా తక్కువ ఉంటుందండి గులాబీ మొక్కల్లో. అందుకే తొందరగా డైబ్యాక్ వచ్చేసి మొక్క అనేది చనిపోతూ ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి సాయిల్ విషయం. సాయిల్ మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే చాలా వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలన్నమాట. మనం పోసిన వాటర్ పోసినట్టు వెళ్ళిపోతూ ఉండాలి. మరియు మట్టి కూడా చాలా లూజ్గా ఉండాలి. అంత లూజ్గా ఉంటేనే వేరు అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. గట్టిగా ఉంటే మాత్రం అస్సలు బ్రతకదు గులాబీ మొక్క. మనం నర్సరించి తీసుకొచ్చిన తర్వాత ఆ గులాబీ మొక్కలో ఉన్న మట్టి 50% మనం తీసేసి రీపాటింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ నేను రీపాటింగ్ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒక 50% మట్టిని అయితే తీసుకొని రీపాటింగ్ చేసుకోండి. చాలా గట్టి మట్టి ఇస్తారు కదా నర్సరీలలో, ఆ మట్టి అయితే తీసుకొని చాలా లైట్ వెయిట్ ఉన్న మట్టిలో మనం మొక్కనైతే రిపోర్టింగ్ చేసుకోవాలండి. ఇది కోకోపిట్ కొంచెం ఎక్కువ కలుపుకోవడం వల్ల మట్టిలో తేమ శాతం అనేది ఉంటుంది. అదేవిధంగా మట్టి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అంటే లూజ్గా ఉండడం వల్ల ఎయిర్ అనేది తగులుతూ ఉంటుంది. అంటే ఎండ గాలి అనేది ఆ మట్టికి తగలడం వల్ల మట్టిలో ఫంగస్ అనేది కూడా ఫామ్ అవుతుంది. మట్టిలో ఎక్కువగా ఫంగస్ ఫామ్ అవడం వల్ల గులాబీ మొక్కలు అస్సలు బ్రతకవు. కాబట్టి ఈ సెకండ్ టిప్ కూడా ఫాలో అవ్వండి. ముఖ్యంగా థర్డ్ టిప్ వచ్చేసి ఆకులండి. మన మొక్క మీద ఎటువంటి పండిపోయిన ఆకులు కానీ, ఎండిపోయిన ఆకులు కానీ, లేకపోతే ఎండిపోయిన కొమ్మలు, ముందు రోజు పూసిన పువ్వులు కానీ, ఇలాంటి ఏ ఉన్నా సరే ఎప్పటికప్పుడు మనం తీసేసుకుంటూ ఉండాలి. అడుగున ఆకులను కూడా తీసేసుకోవాలండి. అడుగున ఆకులు హెల్దీగా ఉన్నా సరే ఆకులను కూడా తీసేసుకోవడం వల్ల ఏంటంటే కొత్తగా వచ్చే చిగుర్లకి, మొగ్గలకి బలం అనేది అందిస్తుంది మొక్క. కాబట్టి ఈ టిప్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. థర్డ్ టిప్. ఈరోజు నేను చెప్తున్న ఫోర్ టిప్స్ కూడా కంపల్సరీగా ఫాలో అవ్వండి. అదేవిధంగా కుండీలో కూడా ఎటువంటి ఆకులు కానీ, లేకపోతే పువ్వులు కానీ ఏవి లేకుండా కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. కుండీ కూడా చాలా నీట్గా ఉండాలి. ఇలా ఉండడం వల్లే గాలి వెలుతురు డైరెక్ట్ మట్టిలో తగులుతూ ఉంటుంది. ఇలా తీసేసిన ఆకుల్ని కుండీలో అయితే అస్సలు వేయకండి. దూరంగా మనం ఎట్లా కిచెన్ కంపోస్ట్ చేసుకుంటాం కదా, కిచెన్ కంపోస్ట్లో వేసేసుకోండి, లేకపోతే డస్ట్బిన్లో అయినా వేసేసుకోండి. కానీ కుండీలలో మాత్రం అస్సలు వేసుకోకండి. బెస్ట్ టిప్ అండి. ఫోర్త్ టిప్ వచ్చేసి ముందు రోజు పూసిన పువ్వుల్ని ఇలా పై వరకు పువ్వుల వరకు తెంపేస్తూ ఉంటారు చాలామంది. అలా అయితే అస్సలు తెంపకండి. అది చాలా బిగ్ మిస్టేక్ అనమాట. అంటే నెక్స్ట్ పువ్వులు రాకుండా ఉండడానికి మనం చేసే మిస్టేక్ అనమాట ఇది. పువ్వుల దగ్గర నుంచి కనీసం 2 నుంచి 3 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఆకులు కూడా మీరు కౌంట్ చేసుకోండి. ఒక 2 నుంచి 3 ఆకులు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. పువ్వులు పూసినంత వరకే కట్ చేస్తే మాత్రం నెక్స్ట్ చిగుళ్ళు రావు. చిగుళ్ళు రాకపోతే పువ్వులు మాత్రం అస్సలు రావు. కంపల్సరిగా 2 నుంచి 3 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలి. ఇలా కాదు అనుకుంటే ఒక 2 నుంచి 3 ఆకులు వచ్చే విధంగా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా షార్ప్గా ఉండే కత్తెరతో కట్ చేసుకోవాలి. మనం ఒక్కసారి కట్ చేయగానే కట్ అయిపోవాలన్నమాట. సగం కొమ్మలు కట్ చేసి వాటిని తీయడం వల్ల
కూడా మొక్క చనిపోతుంది. ఎందుకంటే వాటిపైన తోలు ఊడిపోవడం వల్ల కూడా మొక్క చనిపోతుంది. నెక్స్ట్ కట్ చేసుకున్న తర్వాత అలా వదిలేయడం వల్ల కూడా డైబ్యాక్ ప్రాబ్లమ్ వస్తుందండి. మనం ఎప్పుడైనా సరే గులాబీ మొక్కల్ని కొమ్మలు కట్ చేసుకున్న తర్వాత వాటిని అయితే అస్సలు అట్లానే వదిలేయడం వల్ల డైబ్యాక్ కొంచెం కొంచెంగా ఎండిపోతూ వస్తూ మొక్క అంతా ఎండిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర అలోవెరా జెల్ ఉన్నా, లేకపోతే పసుపు ఉన్నా, లేకపోతే దాల్చిన చెక్క పౌడర్ ఉన్నా, లేకపోతే మీ దగ్గర ఇదంతా లేదు అనుకుంటే మాత్రం సాఫ్ ఫంగిసైడ్ దొరుకుతుందండి ఆన్లైన్లో. అదైనా తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు. అది కొంచెం డబ్బుతో కూడిన పని కాబట్టి ఇవైతే మీరైతే అవైలబుల్ పెట్టుకోండి. పసుపు మనకి కిచెన్లో అవైలబులే ఉంటుంది. నెక్స్ట్ అలోవెరా కూడా దొరుకుతుంది. వీటిని అయితే అలోవెరా జెల్ అయినా అప్లై చేసుకోండి. నేను వాడే బెస్ట్ టిప్ ఏంటంటే పసుపులో అలోవెరా జెల్ అనేది కొంచెం ఒక 2 to 3 డ్రాప్స్ వేసేసి నేను దాన్ని అయితే అప్లై చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా అయితే అప్లై చేయాలండి. మీకు ఏది అవైలబుల్ ఉంటే అదైతే ఖచ్చితంగా అప్లై చేయాలి. కొమ్మనైతే కట్ చేసిన తర్వాత అలానే వదిలిపెట్టకండి, మొక్క అయితే చనిపోతుంది. నేను వచ్చేసి ఈరోజు మంచి రూటింగ్ హార్మోనింగ్ ఉన్న ఫర్టిలైజర్ అయితే చూపిస్తున్నానండి. ఇది ప్రతి ఒక్కరి కిచెన్లో అవైలబుల్ ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇండ్లలో కూడా ఉంటుంది కాబట్టి మంచి రూటింగ్ హార్మోనింగ్ అండి. ఇది గులాబీ మొక్కలనే కాదు, అన్ని రకాల మొక్కలకి నెలకు ఒక్కసారి ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ అనే చెప్తాను నేను. దాల్చిన చెక్క అండి, ప్రతి ఒక్కరు ఇది మసాలా దినుసులు బిర్యానీ చేసుకునే వాటిలో ఉంటుంది కదండి, దాల్చిన చెక్కనైతే తీసుకున్నాను. దాంతోపాటు టీ పౌడర్ అండి, నేనైతే ఫ్రెష్ టీ పౌడర్ తీసుకున్నాను. మీ దగ్గర యూస్ చేసిన టీ పౌడర్ ఉంటే అది కూడా తీసుకోండి. టీ పౌడర్ అవైలబుల్ లేదు అనుకుంటే మాత్రం కాఫీ పౌడర్ కూడా తీసుకోవచ్చండి. కాఫీ పౌడర్ ఇది ఎందుకంటే నైట్రోజన్ ఎక్కువగా దొరుకుతుంది, ఆకులు అనేది వాడిపోకుండా హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట. దాల్చిన చెక్క వచ్చేసి వేర్లు కుళ్ళిపోకుండా వేరు వ్యవస్థ అనేది ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. దీన్ని నేను వచ్చేసి ఉడికిస్తున్నాను. అంటే పొయ్యి మీద పెట్టేసి ఒక 5 minutes ఇట్లా ఉడికించడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీనిలో ఉన్న పోషకాలు మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. బాయిలింగ్ ప్రాసెస్ చేస్తున్నానండి. ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక 5 నుంచి 6 వరకు దాల్చిన చెక్క ముక్కలు అయితే వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి, వీలైనంత చిన్న ముక్కలుగా చేసుకోండి. లేదు అనుకుంటే మాత్రం మన కిచెన్లో అవైలబుల్ ఉంటుంది కదండి పప్పుగుత్తి తీసుకొని కూడా కొంచెం లైట్గా క్రష్ చేసుకోండి. క్రష్ చేసుకున్నా కూడా చాలా తొందరగా ఇది ఫర్టిలైజర్ తయారైపోతుంది. దీనిలో ఒక 1/2 teaspoon టీ పౌడర్ వేసుకున్నాను. టీ పౌడర్ వేసుకుని 1 glass మాత్రమే వాటర్ పోసుకోండి. వాటర్ వచ్చేసి ఒక 1/2 లీటర్ తీసుకున్నానండి. ఎక్కువ వాటర్ కూడా తీసుకోకండి, తక్కువ వాటర్ తీసుకోండి. ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టుకొని నేను ఒక 5 నిమిషాలు మాత్రమే మరిగిస్తున్నాను. ఎక్కువసేపు కూడా మరిగించవద్దు. ఒక 5 నిమిషాలు ఇట్లా పొంగు వచ్చేంత వరకేనండి. ఒక్క పొంగు వచ్చేసరికి మనకి మొత్తం వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఒక్క పొంగు వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి కంప్లీట్గా చల్లారనివ్వాలి. మీరు ఇంకా బెస్ట్ టిప్ చెప్పాలంటే ఫర్టిలైజర్ ఇచ్చే ముందు రోజు ఈ ప్రాసెస్ చేసి పెట్టుకోండి. అంటే రేపు మనం ఫర్టిలైజర్ ఇస్తామనగా ఈరోజు నైట్కి చేసి పెట్టుకున్నారంటే ఓవర్ నైట్ వదిలేసారంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. వాటర్ కూడా చాలా చల్లబడతాయి కాబట్టి నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను నేను. దీన్ని అయితే నేను ఓవర్ నైట్ వదిలేస్తున్నానండి. ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా చక్కగా చల్లబడిపోయింది. అదేవిధంగా ఫర్టిలైజర్ కూడా మొక్కలకి ఇవ్వడానికి రెడీ అయిపోయింది అనమాట. దీన్ని తీసుకెళ్ళి దీంట్లో మరొక మంచి ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నానండి, పసుపు. నేను ఉడకబెట్టే ప్రాసెస్లో అయితే నేను చేయట్లేదు. లాస్ట్ మనము ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఒక 1/2 teaspoon మాత్రమే పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని నేను ఫిల్టర్ చేసుకుంటున్నానండి, వడకట్టుకుంటున్నాను. కంపల్సరీగా అయితే వడకట్టుకోవాలి. వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది, మన కుండీలలో అలాగే వేసినా సరే అది ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మొక్కలు ఇంకా చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా దీన్ని అయితే వడకట్టుకోవాలండి. వడకట్టుకున్న తర్వాత సెకండ్ టైంకి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను. ఫుల్ వీడియో అయితే చూస్తూ ఉండండి. దీన్ని నేనైతే ఇలా వడకట్టుకుంటున్నాను. వడకట్టుకున్న తర్వాత ఈ మిగిలింది కదండి, ఈ మిగిలిన దానిలో కూడా మనం వాటర్ పోసి మనం మళ్ళీ సెకండ్ టైంకి కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా చక్కటి ఫర్టిలైజర్ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందంటే. దీన్ని అయితే డైరెక్ట్గా మొక్కలకి అస్సలు ఇవ్వకండి. దీన్ని అయితే వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి. వాటర్లో ఎంత డైల్యూట్ చేసుకోవాలంటే ఇది 1/2 లీటర్ వచ్చిందండి నాకు. 1/2 లీటర్కి నేను 3 లీటర్ల వాటర్లో డైల్యూట్ చేసుకుంటున్నాను. 1/2 లీటర్ మనకి ఫర్టిలైజర్ వచ్చిందంటే 3 లీటర్ల వాటర్లో డైల్యూట్ చేసుకుంటున్నాను. వాటర్ కూడా మీ దగ్గర బియ్యం కడిగి నీళ్ళు కానీ ఏవైనా సరే, పప్పులు కడిగి నీళ్ళు కానీ ఉంటే మాత్రం ఇంకా మంచిది. ఈ వాటర్లో అయితే డైల్యూట్ చేసుకుంటున్నాను చక్కగా. ఈ ఫర్టిలైజర్ ఎప్పుడు ఇవ్వాలంటే కంప్లీట్గా సాయంత్రం పూట ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది మొక్కల మీద కూడా స్ప్రే చేయొచ్చు, అదేవిధంగా అన్ని రకాల మొక్కలకు కూడా ఇవ్వచ్చు. నేను సెకండ్ టైంకి యూస్ చేసుకుంటా అన్నా కదండి, దీనిలో నేను ఇంకొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ నేను స్టవ్ మీద పెట్టి మరిగించి సెకండ్ టైం కూడా యూస్ చేసుకుంటాను. కాబట్టి ఇది అన్ని రకాల పూత పిందె రాలిపోతుంది, మొక్కలు ఉండుండి ఒక్కసారిగా చనిపోతున్నాయి అనుకునే మొక్కలు, అన్ని రకాల మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చు. నేనైతే మందారము, నా దగ్గర ఉన్న చామంతులు అన్ని మొక్కలకైతే ఇచ్చేసుకుంటున్నానండి ఈ ఫర్టిలైజర్.
దీన్నైతే సెకండ్ టైంకి ఎలా యూస్ చేసుకోవాలి అంటే, నేను పావు లీటర్ వాటర్ని వచ్చిన ఫర్టిలైజర్ని 3 లీటర్ల వాటర్లో డైల్యూట్ చేసుకుంటాం కదా. సెకండ్ టైం ఏం చేస్తారంటే పావు లీటర్కి 1.5 లీటర్లోనే డైల్యూట్ చేసుకోండి. అంటే మనకి ఫర్టిలైజర్ అంత ఎక్కువగా రాదు. ఫస్ట్ టైమే మనకి మొత్తం వచ్చేస్తుంది కాబట్టి సెకండ్ టైం ఒక పావు లీటర్ని 1.5 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసుకోండి. ఈ వచ్చిన ఫర్టిలైజర్ని నేను వాటర్లో చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. మీకు చెయ్యి ఇబ్బందిగా ఉంది అనుకుంటే మాత్రం మగ్గుతోనే చక్కగా కిందకి పైకి కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇంకా తీసుకెళ్ళి డైరెక్ట్ మొక్కలకి ఇచ్చేసుకోవడమేనండి. ఇది మొత్తము ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీ ఇవ్వండి. అన్ని మొక్కలకి సరిపోయే విధంగా ఒక హాఫ్ మగ్గు సరిపోతుందండి. పెద్ద కుండీలు అయితే ఒక హాఫ్ మగ్గు ఇచ్చేసుకోండి. చిన్న కుండీలలో అయితే ఒక పావు మగ్గు ఇచ్చేసుకోండి. మరి ఎక్కువ డ్రైన్ అవుట్ అయ్యి పోయేంత విధంగా కాకుండా అన్ని మొక్కలకి సరిపోయే విధంగా అయితే ఇచ్చేసుకోండి. నేను తీసుకెళ్ళి మొక్కలకైతే ఇచ్చేసుకుంటాను. ఇచ్చే ముందు కూడా మట్టి మరీ పొడిగా లేకుండా మరీ తడిగా లేకుండా ఉండే విధంగా చూసుకోండి. తర్వాత నేను ఇది వచ్చేసి మందార మొక్కలు కూడా ఇచ్చేసుకుంటున్నాను. అదేవిధంగా హెల్తీగా లేని మొక్కలు కూడా ఇచ్చేసుకోవచ్చు అండి. అంటే ఆకులు పండు బారిపోయి మొక్కలు చనిపోయే స్థితిలో ఉన్న మొక్కలకు కూడా ఇచ్చేసుకోవచ్చు. ఈ మందార మొక్క ఉండిగా చాలా చక్కగా పువ్వులు పూసేదండి. ఉండి ఒకేసారి ఇట్లా ఆకులన్నీ ఎల్లో కలర్గా మారిపోయినాయి. ఇలా మారిపోవడానికి కారణం ఏంటంటే నైట్రోజన్ లోపం ఉండడం వల్ల అండి. సెకండ్ రీజన్ ఏంటంటే మట్టిలో ఎటువంటి ఫంగస్ ఉన్నా సరే ఇట్లా అయిపోతూ ఉంటాయి మొక్కలు. ఇలాంటి మొక్కలు కూడా ఇచ్చేసుకోవచ్చు. దీంతోపాటు స్ప్రే కూడా చేసుకోవచ్చు అండి. చక్కగా మొక్క తడిసే విధంగా అన్ని మొక్కలకి తడిసే విధంగా స్ప్రేయర్ తీసుకొని స్ప్రేయర్తో కూడా స్ప్రే చేసుకోవచ్చు. మీ దగ్గర స్ప్రేయర్ లేదు అనుకుంటే మాత్రం మగ్గుతోనే మనం చేత్తోనే మొక్క మీద చిలకరించిన విధంగా చిలకరిస్తూ ఉండాలన్నమాట. అంటే మనము కల్లాపు చల్లుతాం కదా, అదే విధంగా చిలకరిస్తూ ఉండాలి. నేనైతే స్ప్రేయర్ తీసుకున్నాను. స్ప్రేయర్ తీసుకొని మొక్క మొత్తం తడిచే విధంగా స్ప్రే చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే పెస్ట్ కంట్రోల్స్ కానీ ఏవైనా స్ప్రే చేసేటప్పుడు వర్షం పడిన తర్వాత ఎలాగ మొక్క మీద నుంచి వాటర్ కారుతూ ఉంటాయో అదే విధంగా మనం స్ప్రే చేస్తూ ఉండాలి. పైన స్ప్రే చేయడం కాదండి, ఆకు మీద నుంచి వాటర్ కింద పడుతూ ఉండాలి. ఇలా ఉండడం వల్ల ఆకుల మీద ఏమన్నా పెస్ట్ ఉన్నా సరే ఆ వాటర్తో వెళ్ళిపోతుంది. కాబట్టి కంపల్సరిగా స్ప్రే అనేది మొక్క మొత్తం కాండము ఆకులు మొక్క మొత్తం తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మన ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను.